హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి. మనమైతే దువ్వెనలు అయితే వాడుతూ ఉంటాం కదా. ఇవి వాడంగా ఇది జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. అలాగే మురికి అనేది బాగా చేరుతుంది. మురికి చేరడం వల్ల దువ్వెనలు అనేది నల్లగా అయిపోయి ఈ విధంగా అవుతాయి అన్నమాట. చూడడానికి అస్సలు బాగా కనిపించవు. అలాగే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇవి దీంతో దువ్వుకోవాలని కూడా ఇబ్బంది పడతారు. అలాగే మనము ఎవరి తల్లోనైనా చుండ్రు ఉండిందనుకోండి, ఇంకా వేరే వాళ్ళ తల్లో కూడా చుండ్రు అయితే వచ్చేస్తుంది అనమాట. అందుకోసమని మనం దువ్వెనలు ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్లో దువ్వెనలు అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. అదే కాక సపరేట్ దువ్వెనలు అంటే ఎవరి దువ్వెనలు వాళ్ళు వాడడమే మంచిదన్నమాట. హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. అలాగే చుండ్రు కూడా రాకుండా ఉంటుంది. చూడండి, జస్ట్ సోప్ కానీ వాటర్ కానీ అవసరం లేకుండా ఈ విధంగా దువ్వెనల పైన కొద్దిగా పౌడర్ని చల్లేసి ఇలా క్లీన్ చేసేసామంటే చూడండి నీట్గా వచ్చేస్తుంది. దువ్వెనలు అనేది కొత్త వాటిలో వస్తాయన్నమాట. మనకి దువ్వెనలకు ఉండే మురికి అంత క్షణాల్లో మాయం చేసేయచ్చు. చూడండి, అలాగే కొత్త వాటిలా ఉంటాయన్నమాట. ఈ విధంగా కనుక క్లీన్ చేసేసుకున్నామంటే మనకి సోప్తో కానీ వాటర్తో కానీ అస్సలు పని ఉండదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ఈ విధంగా అయితే చెయ్యండి. ఇలా పౌడర్ వేయడం వల్ల ఆ దువ్వెనల పైన ఉండే ఆయిల్ని కూడా ఆ దువ్వెనలు అనేది పీల్చేస్తుంది అనమాట. ఇంకా మనకి టెన్షన్ అనేది ఉండదు. దువ్వెనలు ఈజీగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా దువ్వెనలు క్లీన్ చేసేస్తారనేది కూడా కమెంట్ చేయండి. నార్మల్గా అయితే వీటిని సోప్ వాటర్లోనో సర్ఫ్ వాటర్లోనో నానబెట్టేసి తర్వాత బ్రష్తో రుద్ది అలా క్లీన్ చేయాలి. అలా కాకుండా జస్ట్ ఈ విధంగా పౌడర్ చల్లి క్లీన్ చేసేసామంటే చూడండి ఇంకా దువ్వెనలు అనేది కొత్త వాటలు అయిపోతాయి. మురికి చూడండి ఎంత మురికి వచ్చేసిందో. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా దువ్వెనలు అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము సాక్స్ను ఉతికిన తర్వాత ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఒకటి కనిపిస్తుంది, ఇంకొకటి కనిపించదు. మరి సాక్స్లు ఎక్కడంటే అక్కడ పెట్టి వెతకాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా కనుక చేసామంటే మనకి సాక్స్లు ఎప్పుడు ఒకే చోట ఉంటాయి. మనం వెతకాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, ఫస్ట్ అయితే ఒక సాక్స్ను ఇలా ఫోల్డ్ చేసేసేయండి కింది నుంచి. ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక సాక్స్ ఉంది కదా, దాన్ని కూడా ఇలా ఈ సాక్స్ను దాంట్లో పెట్టేసేసి మళ్ళీ కింద నుంచే ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి ఇంకా లాస్ట్లో ఇలా ఉంటుంది కదా స్టార్టింగ్ ఎక్కించుకునేది, దాంట్లోకి ఇలా తోసేసామంటే ఇంకా చూడండి సాక్స్లు రెండు ఒకే చోట ఉంటాయి. మనకి కన్ఫ్యూజ్ అవసరం లేదు ఎక్కడైనా పడిపోయిందని. అలాగే మనం ఎక్కడైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. తక్కువ ప్లేస్లో ఎక్కువ పెట్టేసుకోవచ్చు. అదీ కాక మనకి సాక్స్లు అనేది అక్కడ ఇక్కడ పడిపోకుండా ఉంటాయన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కీని అయితే వాడుతూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి దీనికి లాకెట్ అనేది పోతుంది. మరి లాకెట్ పోయిందంటే ఈ కీని అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోవడమో లేదంటే అది కనిపించదు కదా సరిగ్గా. అందుకోసమని మనం అప్పుడప్పటికి వెళ్ళి షాప్కి వెళ్ళి కొనాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా కనుక చేసామంటే మనకి కీ అనేది అప్పటికప్పుడు రెడీ అయిపోతుంది అనమాట. కీకి చైన్ అనేది కీ చైన్ ఏం లేదండి, మన ఇంట్లో ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే బోల్డ్ అని ఉంటాయి కదండి. ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకోండి. ఆ రబ్బర్ బ్యాండ్ని ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా ఎక్కించారనుకోండి, ఇంకా కీ చైన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మనకి అప్పటికప్పుడు మళ్ళీ సపరేట్గా వెళ్ళి కొనాల్సిన అవసరమే ఉండదు. చాలా ఈజీగా మనం కీ చైన్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత ఈజీగా ఎక్కించగలిగాను. ఈ విధంగా చేసుకున్నామంటే మనకు ప్రతిదీ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం ఉండదు. అప్పటికప్పుడు వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఇలాంటివి ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు వస్తూ ఉంటాయి కదా. నేనైతే ఇది వాల్పేపర్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. దానికి వచ్చింది. మనం దాన్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాము, కానీ పడేసే ముందు ఒక్కసారి ఈ విధంగా అయితే చేయండి. అలాగే మన ఛానల్లో మీరు ఏదైతే పడేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రతి టిప్ ఉంటుందండి. వీడియోనైతే ఒకసారి సెర్చ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోలో మీకు బాగా ఉపయోగపడే టిప్స్ అయితే ఉంటాయన్నమాట. తప్పకుండా చూడండి.
మనము ఏది వేస్ట్గా పడేయకుండా మళ్ళీ దాన్ని ఒకసారి రీయూజ్ చేసుకొని పడేసుకొని మనకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇలా మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏదైనా వైర్ కానీ తాడు కానీ పురకోస కానీ ఏదైనా సరే ఏది ఉంటే అది తీసుకొని ఇలా దాంట్లో నుంచి ఇలా ఎక్కించేసేయండి. ఎక్కించేసి ముడి వేసేసేయండి. ఇలా చూడండి వీడియోలో చూపించినట్లుగా ఇక్కడ ముడి వేస్తాం కదా, ఇలా ముడి వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనకి ఎక్కడైతే కిచెన్లోనా హాల్లోనా అలాగే బెడ్రూమ్లోనా లేదంటే సింక్ దగ్గరన వాష్ బేసిన్ దగ్గరన ఎక్కడైతే వీలుగా ఉంటుందో ఆ ప్లేస్లో తగిలించుకోండి. నాకైతే కిచెన్లో అవసరం అనమాట. ఎందుకంటే ఇలా మనము నాప్కిన్స్ ఉంటాయి కదా, నాప్కిన్స్ను పెట్టుకోవడానికి ఈ విధంగా నాప్కిన్స్ను కనుక పెట్టేసుకున్నాం అనుకోండి మనకి అక్కడ ఇక్కడ పెట్టేసుకోవాల్సిన అవసరం ఉండదు. చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మనం వంట చేసేటప్పుడు వాడుకోవచ్చు. అలాగే మనం ఏదైనా చేతులు కడుక్కున్నప్పుడు తుడుచుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న మూతనైతే తీసుకోండి. దాంట్లో కొద్దిగా వ్యాజ్లిన్ని, ఇంకా ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయినా కూడా సీజన్ మనకి మారింది కదా, సీజన్ మారినా కూడా మనకి చేతులు కాళ్ళు అనేది ఎక్కువగా పగులుతూ ఉన్నాయి, మంట తీస్తూ ఉన్నాయన్నమాట. కావాలంటే మీరు కూడా గమనించండి, చేతుల పైన అంతా తెల్లగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి. ఒకవేళ అలా అయినా కూడా మన చేతులు అనేది నీట్గా రఫ్గా కాకుండా నీట్గా ఉండాలంటే ఇలా కొద్దిగా వ్యాజ్లిన్ని అలాగే కొద్దిగా హనీ వేసేసుకొని రెండింటిని కలిపేసేసి దీన్ని మనము చేతులకైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే పెదవులు కూడా ఈ చలికి అయిపోయి మనకి ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా, చలికి కూడా పగులుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎండ ఉన్న చలి పెడుతుంది కదా, దానికి కూడా ఇది పెదవులకు కనుక అప్లై చేసామనుకోండి పెదవులు అనేది పగలకుండా ఉంటాయి. అలాగే మన స్కిన్ కూడా మాయిశ్చరైజర్గా ఉంటుంది. మనం స్నానానికి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందర దీన్ని అప్లై చేసేసుకొని తర్వాత స్నానం చేసామంటే మన స్కిన్ అనేది పగలకుండా స్మూత్గా ఉంటుంది. ఈ పెదవులకైతే నైట్ అప్లై చేసేసుకోండి, మార్నింగ్ కడిగేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ కూలింగ్ బాటిల్ కానీ లేదంటే సోడా బాటిల్ని కానీ మీరేం చేస్తారో కమెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా అయితే యూజ్ చేస్తానన్నమాట. చూడండి పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు మనము బనానాను తినమని ఇస్తాము, వాళ్ళు మధ్యాహ్నం తింటాంలే అని పెట్టేసుకుంటారు బ్యాగ్లో. కానీ అది నలిగిపోతుంది, నల్లగా అయిపోతూ ఉంటుంది, అలాగే పాడైపోతూ ఉంటుంది. మరి అలా కాకుండా బనానా అనేది ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి మనము ఈ బాటిల్లో ఈ విధంగా బనానా అయితే పెట్టేసేసి ఇలా ప్రెస్ చేసేసేయండి. ఇంకా ఇది చూడండి ఇలా దీనికి ఒక బాక్స్ మాదిరి అయిపోతుందన్నమాట. నీట్గా ఉంటుంది, ఒత్తుకుంటుందనే టెన్షన్ ఉండదు, నల్లగా అయిపోదు. అలాగే దోమలు ఈగలు పాలుతాయనే టెన్షన్ కూడా ఉండదన్నమాట. దోమలు కూడా వాలవు, నీట్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే పిల్లలు అప్పుడు తినేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పెరుగునైతే తెచ్చుకుంటాం కదా, పెరుగు ప్యాకెట్ అయినా సరే లేదంటే ఇంట్లో తోడుపెట్టినదైనా సరే మనము పెరుగును ఒక్కసారి ఇలా తీసుకున్నాం అనుకోండి మనకి అది కొద్దిగా వాటర్గా వస్తూ ఉంటుంది కదా, దాంట్లోనే కొద్దిగా ఇలా మనము ఏం చేయాలంటే కొద్దిగా షుగరు లేదంటే కొంతమందికి స్వీట్ ఎక్కువగా ఇష్టం అనుకుంటే కొద్దిగా బెల్లం కూడా వేసుకోండి. ఇలా కనుక తిన్నామనుకోండి మనం లస్సీ తాగితే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. బాగా పెరుగు ఎక్కువగా ఉండే పెరుగులో బాగా షుగర్ని కానీ బెల్లాన్ని కానీ కలిపేసుకొని తినేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే బయటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా కనుక చేసామంటే కొంతమంది స్మెల్ పడక వామిటింగ్ అవుతూ ఉంటుంది కదా, అటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఏం లేదండి, ఫస్ట్ అయితే ఒక కర్చీప్ని అయితే తీసుకోండి. దాంట్లో ఈ విధంగా లవంగాలు ఉంటాయి కదా, లవంగాలను వేయండి. అలాగే దాంట్లోనే ఒక 2 కర్పూరం బిళ్ళలను కూడా వేసేసేయండి. లవంగాలు, కర్పూరం బిళ్ళలు అలాగే వాము ఈ మూడింటిని బాగా కలిపేసేయండి. ఈ మూడింటిని బాగా కలపాలన్నమాట. ఇలా బాగా కలిపిన తర్వాత ఇది మంచి స్మెల్ అలాగే ఫ్లేవర్ కూడా బాగా వస్తూ ఉంటుందన్నమాట. ఈ స్మెల్ ఈ ఫ్లేవర్కి మనకి ఇది స్మెల్ చూస్తున్నాం అనుకోండి, చాలామందికి బస్సులో కానీ కార్లో కానీ జర్నీ చేసేటప్పుడు స్మెల్ పడక వామిటింగ్ అవుతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఈ స్మెల్ చూస్తూ ఉన్నామంటే వామిటింగ్ అనేది అస్సలు కాదు. అలాగే జలుబు దగ్గు ఉన్నా కూడా పోతుందన్నమాట. మనకి ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం ఏదైనా స్వీట్ తెచ్చుకుంటాం కదండి, ఈ పల్లీ చెక్కలనే కాదు ఏదైనా సరే తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం మూత సరిగ్గా పెట్టకపోయామంటే చీమలు అనేది ఎక్కుతూ ఉంటాయి. చీమలు ఎక్కాయనుకోండి ఇంక అస్సలు తినాలనిపించదు. మరి చీమలు ఎక్కినప్పుడు మనకి చీమలు ఎక్కకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. అలాగే ఎక్కిన చీమలు కూడా క్షణాల్లో పోతాయన్నమాట. ఫస్ట్ అయితే ఇలా ఒక డబ్బాని అయితే తీసుకోండి. దాంట్లో ఈ విధంగా మనము ఏదైనా సరే స్వీట్స్ పల్లి చెక్కలనే కాదు మీ ఇంట్లో ఏవి తెచ్చుకుంటే అవి
పెట్టేసుకోండి. తర్వాత ఈ పైన డబ్బాకి మూత ఉంటుంది కదా, ఆ మూత పైన కొద్దిగా ఇలా వెనిగర్ని అయితే పోయండి. వెనిగర్ని పోసేసి ఒక కాటన్తో కానీ లేదంటే ఒక క్లాత్తో కానీ మొత్తం ఆ డబ్బాకంతా ఇలా స్ప్రే చేసేసేయండి, లేదంటే ఇలా తూడ్చేసేయండి. ఈ స్మెల్కి ఈ ఘాటుకి అస్సలు చీమలు అనేది ఎక్కవు, అలాగే చీమలు ఉన్నా కూడా బయటికి వచ్చేస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మూత లూజ్గా పెట్టినా కూడా చీమలు అనేది పట్టవు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము పెరుగున అయితే తింటూ ఉంటాం కదా, పెరుగున మనం తోడు వేసిన ఒక్కసారి కదిలించామంటే ఇలా వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే పెరుగుతో హెయిర్ ప్యాక్ కానీ ఫేస్ ప్యాక్ కానీ వేసుకోవాలన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఇంకా గడ్డ పెరుగు అయితే ఉంటుందన్నమాట. మనకి వాటర్ ఉండకూడదు అన్నప్పుడు ఈ విధంగా పెరుగుని ఒక టీ ఫిల్టర్లో వేసేసి పక్కన పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ కనుక పక్కన పెట్టేసామంటే ఇంకా వాటర్ అనేది మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా వాటర్ వచ్చేసి ఓన్లీ గడ్డ పెరుగు మాత్రమే మిగులుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా హెయిర్ ప్యాక్ వేసుకోవాలన్నా కూడా మనకి పెరుగు గడ్డలాగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఇలా చూడండి, ఇంకా దీంట్లో నుంచి అసలు వాటర్ అనేది రావన్నమాట. మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్లో మనమైతే గడ్డ పెరుగునైతే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఏదైనా ఒక జ్యూస్ జల్లల్లో వేసేసి పెట్టేసామంటే వాటర్ అన్ని పోయి పెరుగు గడ్డలాగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పాలపైన మీగడ ఉంటుంది కదా, పాలపైన మీగడని ఇలా కొద్దిగా తీసుకోండి. మీరు మీగడనైనా డైరెక్ట్గా రుద్దుకోండి, లేదు అని అంటే ఇలా కొద్దిగా పసుపునైతే వేయండి. పాల మీగడ పైన పసుపును వేసేసి ఈ రెండింటిని ఇలా బాగా కలిపేసేసి దీన్ని మనము హ్యాండ్స్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. మనం స్నానానికి వెళ్ళే ఒక 1/2 అవర్ ముందర ఈ విధంగా పాలపైన మీగడలో కొద్దిగా పసుపు వేసుకొని అప్లై చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. అలాగే గ్లోగా ఉంటుంది. మన స్కిన్ అనేది చాలా షైనీగా చాలా అందంగా ఉంటుంది. అలాగే ఇలా మనం అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ కూడా పగలకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లో పాలపైన మీగడ కొద్దిగా జిడ్డుగా ఉంటుంది కదా, అది మన స్కిన్ని డ్యామేజ్ కాకుండా చేస్తుంది. అలాగే స్కిన్ కూడా స్మూత్గా ఉండేలా చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అప్లై చేయడం వల్ల మన స్కిన్ అనేది గ్లోగా ఉండడమే కాకుండా మన స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా ఉంటుంది. అలాగే స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా చేసేసి తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత స్నానం చేసుకున్నారంటే ఈ విధంగా మెరిసిపోతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనము స్నానం చేసిన వెంటనే ఇలా ఆయిల్ని అలాగే రోజ్ వాటర్ని రెండింటిని అయితే తీసుకొని అది కొంచెం అంటే సేమ్ క్వాంటిటీలో మనము రోజ్ వాటర్ ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో ఆయిల్ని కూడా తీసుకోవాలన్నమాట. ఈ 2 సేమ్ క్వాంటిటీ ఉండాలి. ఇలా మనము రెండింటిని తీసుకొని రెండింటిని బాగా కలిపేసేసి దీన్ని మనము ఫేస్ కానీ అలాగే హ్యాండ్స్ కానీ అలాగే లెగ్స్ కానీ అప్లై చేసామనుకోండి, లేదంటే మనం స్నానం చేసిన వెంటనే బాడీకి మొత్తం అప్లై చేసినా కూడా మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. ఏ సీజన్ అంటే వానాకాలము, ఎండాకాలము, చలికాలం అనేది కాకుండా ఎప్పుడైనా దీన్ని వాడచ్చు అనమాట. ఎప్పుడు వన్నా మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది అనమాట. ఏ సీజన్లోనైనా వాడచ్చు, అలాగే ఎవరైనా కూడా వాడచ్చు అనమాట. మన స్కిన్ అనేది పగలకుండా ఉంటుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. స్నానం చేసిన వెంటనే అప్లై చేసుకున్నా కూడా మనకి స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా ఉంటుంది. ఎటువంటి మాయిశ్చరైజర్ క్రీమ్లు వాడాల్సిన అవసరం ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నైట్ కొన్ని బియ్యము అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అన్ని మెంతులు నానబెట్టేసి ఇలా ఉడకబెట్టండి. మార్నింగ్ ఉడకబెట్టిన తర్వాత చూడండి ఈ విధంగా గంజి అనేది వస్తుంది కదా, ఈ మెంతులు బాగా నానింటాయి, బియ్యం కూడా బాగా నానింటాయి కదా, దీంట్లో నుంచి ఈ గంజి అనేది ఇలా వస్తుంది కదా, ఇది తిక్కుగా ఉండాలన్నమాట. మరి ఎక్కువ నీళ్లు పోసి ఉడకబెట్టకుండా కొద్దిగా తిక్కు గంజిలా ఉండేలాగా ఉడకబెట్టేసుకోండి. నేను ఫస్ట్ నానబెట్టినది వీడియో మిస్ అయిందనమాట, అందుకని అది చూపెట్టడం లేదు. తర్వాత దీంట్లో మీరు ఏ షాంపూని అయితే వాడతారో ఆ షాంపూని వేసుకొని మరీ ఎక్కువ వేడి ఉండకుండా మనకి గంజి అనేది కొద్దిగా చల్లగైన తర్వాత వేసేసుకోండి షాంపూని. ఇలా షాంపూని మీరు ఏది వాడితే అది వేసేసుకొని ఈ షాంపూ అలాగే ఈ గంజి ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము
తలకు అప్లై చేయాలన్నమాట. మన స్కార్ఫ్కి అలాగే మన జుట్టుకి ఇలా మన జుట్టు కుదుళ్ళకి అప్లై చేసుకోవాలి. ఇలా బాగా అప్లై చేసామనుకోండి మన జుట్టు అనేది స్ట్రాంగ్గా పెరుగుతుంది, అలాగే జుట్టు ఊడడం తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, కుదుళ్ళు కూడా స్ట్రాంగ్గా అవుతాయి. తప్పకుండా ట్రై చేయండి. డైరెక్ట్గా షాంపూని వేయకుండా ఈ విధంగా అయితే చెయ్యండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటివి కాఫీ పొడి అయిపోయిన తర్వాత ఈ సీసాలను ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కదా, కానీ పడేయకుండా ఇలా అయితే వాడుకోండి, మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి దీన్ని మరి క్లీన్ చేయాలంటే మరి దీన్ని చెయ్యి పట్టదు, మరి ఎలా క్లీన్ చేసేసుకోవాలి అనుకుంటారు కదా. ఇలా ఒక స్క్రబ్బర్ని కానీ లేదు అనంటే ఇలా మన ఇంట్లో ఏదైనా డస్టర్ ఉన్నా దాన్నైనా సరే ఇలా ఫోర్క్ కానీ ఒక పుల్లకు కానీ ఒక స్పూన్కి కానీ ఇలా కట్టేసేసి తర్వాత ఇలా బాగా రుద్దేసేయండి. ఇలా రుద్దేసామనుకోండి దాంట్లో ఉండేది మొత్తం ఈ విధంగా కాఫీ పొడి అయినా ఏదైనా సరే మొత్తం వచ్చేస్తుంది అనమాట నీట్గా. తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసామంటే ఇంకా ఈ గాజు సీసాలని నీట్గా క్లీన్ చేసేసుకున్నాం అనమాట. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఒకవేళ తడి ఉన్నా కూడా ఇలానే తుడుచుకోవచ్చు అనమాట, లేదంటే క్లాత్నైనా కట్టి ఒక పుల్లకి లేదంటే దేనికైనా కట్టేసి క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి ఫస్ట్ అయితే మీ ఇంట్లో పాత బ్రష్లు 2, 3, 4, 5 మీ ఇష్టం ఎన్ని ఉంటే అన్ని తీసేసుకోండి. వేస్ట్గా పడేసే ఈ బ్రష్లతోటి చాలా ఉపయోగం అనమాట. చూడండి ఈ బ్రష్కి పైన ఇలా బ్రిజిల్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేయండి. కట్ చేసినా కూడా నీట్గా పోవు. అందుకని నేను ఇలా స్టవ్ పైన వేడి చేస్తున్నాను. మనకి గ్యాస్ ఎక్కువసేపు అయితే వేస్ట్ అవుతుంది అనుకుంటే మనం క్యాండిల్ వెలిగించుకొనైనా కూడా మనమైతే ఇలా చేయొచ్చు అనమాట. చూడండి ఇలా మనకి ఆ బ్రష్కు ఉండే ఆ బ్రిజిల్స్ అనేటివి కరిగిపోవాలన్నమాట. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఇలా కత్తెరతోటి అయితే కట్ చేసేసేయండి. ఏంటి ఉపయోగం దీనివల్ల అని అనుకుంటున్నారు కదా, చెప్తానండి. ఇలా అయితే మీకు ఎన్ని బ్రష్లు కావాలంటే అన్నీ అయితే కాల్చుకోండి. ఇంకా మనకి బట్టల కోసం అనేది బీరువా కానీ ఏది అవసరం ఉండదన్నమాట. బీరువా కబోర్డ్స్ ఏది లేకపోయినా కూడా మనం బట్టల్ని చీరల్ని చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే బట్టలు బీరువాలో ఎక్కువగా అయిపోయి అవి పడిపోతూ ఉన్నప్పుడు కూడా ఈ బ్రష్ల వల్ల మనకు ఉపయోగపడుతుంది. ఏంటి అనేది చూపిస్తాను. ఇలా మనము 2 బ్రష్లను అయితే నేను తీసుకున్నాను అనమాట మీకు చూపెట్టడానికి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. తర్వాత ఒకటి ఏదైనా ఇనుప కడ్డీని ఇలా వేడి చేసేసి ఇలా హోల్ పెట్టేసేయండి. ఇలా అటు ఇటు అంటే బ్రష్కు ముందర వైపున అలాగే బ్రెజిల్స్ దగ్గర అలాగే బ్యాక్ సైడ్న అంటే 2 సైడ్లన ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మనము వేడి చేసి పెట్టేసామంటే ఈజీగా మనకైతే హోల్ అయితే పడుతుందన్నమాట. ఇలా హోల్ పెట్టేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే దీన్ని కూడా మనము కొద్దిగా ఎక్కువసేపు వేడి చేసామంటే ఈజీగా పడుతుందన్నమాట. ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు కావలిస్తే ఇంకా బ్రష్ను వేడి చేసుకొని దానిపైన బ్రెజిల్స్ పైన పెట్టుకున్నా కూడా అవి కూడా కరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇది ఎందుకు పనికి వస్తుంది, ఈ బ్రష్లకి హోల్స్ పెట్టుకోవడం ఎందుకు అనుకుంటున్నారా? జస్ట్ 2 మినిట్స్లో దీనికి హోల్స్ పెట్టేసుకొని రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ అనేది అస్సలు ఉండదన్నమాట. బ్రెజిల్స్ తీసుకోవడం, వేడి చేయడం, ఏదైనా ఇనుప కడ్డీతో వేడి చేసేసి ఇలా హోల్స్ పెట్టేసుకోవడం అంతే. ఇంకా ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే చూడండి ఇంకా నేనైతే ఎక్స్ట్రా ఏదైనా ఉంటే అది రఫ్గా ఉంటుంది కదా, చీరలకు అంత తగులుతుంది అనేసి కట్ చేస్తున్నాను అనమాట. ఇలా కట్ చేసేసుకోండి. ఇంకా ఇప్పుడైతే దీన్ని ఏం చేయాలి అని అంటే చెప్తాను. మన ఇంట్లో కొద్దిగా గట్టిగా అంటే పువ్వులు అల్లే దారం కాకుండా మామూలుగా గట్టిగా ఉండే దారం ఉంటుంది కదా, ఆ దారాన్ని అయితే తీసుకోవాలన్నమాట. ఆ దారము మనకి ఎంత లాగినా తెగదు. చూడండి ఇది చాలా గట్టిగా ఉంది. అసలు మనం కత్తెరతో కట్ చేస్తే తప్ప అస్సలు తెగదనమాట, చాలా గట్టిగా ఉంది. ఈ దారాన్ని ఈ హోల్స్లో నుంచి ఇలా ఎక్కించుకోండి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా ఎక్కించుకున్నాం కదా, దీనికి ముడి వేసేసేయండి. ముడి వేసేసి మీకు ఎంత దారం కావాలనో అంత దారం వరకు తీసుకొని మిగతాది కట్ చేసేసేయండి. ఇలా మీకు ఎంత పొడవు కావాలనో అంత ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇప్పుడైతే ఈ విధంగా కట్ చేసేసేయండి. ఇప్పుడు మనము ఈ దారాన్ని ఇలా ఒక దాంట్లో బ్రష్లో ఎక్కించాం కదా, ఇంకొక దాంట్లో కూడా ఇలా ఎక్కించేసేసుకోండి. ఇలా మనకి
వెనుక వైపు నుంచి ఇలా ఎక్కించేసేసుకోండి. ఇలా పొడవు మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత పెట్టేసుకోండి. ఇంత వెడల్పు ఇంత పొడవు వద్దు అనుకున్నా తగ్గించేసుకోండి. నేనైతే ఇంత అయితే పెట్టేశాను అనమాట. ఇలా ఎక్కించాం కదా, ఇలా ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఇటు సైడు ఇలా ఎక్కించేసాం కదా, ఇది ముడి కూడా వేసేసేయండి. తర్వాత ఇప్పుడు మనం బ్రెజిల్స్ దగ్గర హోల్స్ పెట్టేసాం కదా, దాంట్లో నుంచి కూడా ఎక్కించుకోవాలన్నమాట. ఇలా దాంట్లో నుంచి కూడా ఎక్కించేసుకోండి. ఇలా ఎక్కించేసేసుకొని ఒక దాంట్లోకి అయితే ఎక్కించాను, ఇంకా దీంట్లోకి కూడా ఎక్కిస్తున్నాను అనమాట. ఇలా ఎక్కించేసి ముడి వేసేసేయండి. మనకి ఇది ఏమవుతుందంటే ఇలా ఎక్కించడం వల్ల ఇలా అవుతుందన్నమాట. మనకి బట్టలకి హ్యాంగర్లు ఉంటాయి కదా, మనకి హ్యాంగర్లతో పనే లేదు, పాత బ్రష్లు ఉంటే చాలు ఎంత నీట్గా బట్టలను పెట్టేసుకోవచ్చో చూడండి. బట్టలనే కాదు, చున్నీలైనా, కర్చీపులైనా, టవల్స్ అయినా ఏదైనా పెట్టేసుకోవచ్చు. మనం మడత పెట్టేసుకొని కబోర్డ్లు, సెల్ఫ్లు లేనప్పుడు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా స్టెప్ వైజ్గా మీకు ఎన్ని బ్రష్లు కావాలంటే అన్ని పెట్టేసుకున్నామంటే కింది వరకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ దారం గట్టిగా ఉంది కదా, లేదంటే ప్లాస్టిక్ దారమైనా కట్టేసుకోవచ్చు. ఇలా మనం చీరల్ని పెట్టేసుకోవచ్చు, చున్నీలను పెట్టేసుకోవచ్చు, అలాగే డ్రెస్సుల్ని పెట్టేసుకోవచ్చు. ఏది పెట్టుకున్నా నీట్గా ఉంటుంది. మనకి గూళ్ళు లేనప్పుడు, అలాగే కబోర్డ్స్ లేనప్పుడు, బీరువాతో పని లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.